బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఈరోజు ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసి మొత్తం మార్కెట్ రేంజ్లో ఉండేసరికి ఫస్ట్ నేను ఒక స్టాడీలు వేసాను. ఈ రేంజ్ బ్రేక్ అవునంతసేపు స్టాడీలు కంటిన్యూ అవుదాం అనుకున్నాను. దాంట్లో నాకు ఒక 3000 దాకా ప్రాఫిట్ వచ్చింది. 950కి ఎంట్రీ ఇచ్చాను, 940కి ఎగ్జిట్ కొట్టాను. 1040కి ఎగ్జిట్ కొట్టాను. ఇక్కడ మార్కెట్ ఇది బ్రేక్ అవ్వగానే ఇక్కడ నేను స్టాడీలో ఎగ్జిట్ కొట్టేసి వెంటనే నేను మళ్ళీ డైరెక్షనల్ పొజిషన్ తీసుకున్నాను. డైరెక్షనల్ పొజిషన్ తీసుకున్నాను. 46,700 పుట్ని సెల్ చేశాను. 358 రూపీస్కి సెల్ చేశాను. 281 దాకా హోల్డ్ చేశాను. 281 దాకా అంటే ఆల్మోస్ట్ ఇక్కడ దాకా హోల్డ్ చేశాను. ఈ రేంజ్ బ్రేక్ అవ్వగానే ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ 335 దగ్గర తీసుకొని ఇక్కడ నుంచి ఇదంతా పైకి పోయేదాకా వెయిట్ చేశాను. నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత నేను పొజిషన్ ఎగ్జిట్ కొట్టాను. అదిగాక ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది. కొంచెం రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉండిద్దని నాకు అనిపించింది. యాక్చువల్గా నేను ఇక్కడ 47,000 దగ్గర రివర్స్ అయ్యేటప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ నేను కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ కొడదామని హోల్డ్ చేశాను. అప్పుడు హోల్డ్ చేశాను ఛాన్సేపు. హోల్డ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మార్కెట్ 47,100 దగ్గర నేను ఎగ్జిట్ కొట్టాను. 281 దగ్గర నా ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయింది. దీంట్లో ఆల్మోస్ట్ 6,930 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అరౌండ్ 10,000 ఈరోజు ప్రాఫిట్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ రేపు అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఒక ఇండిసిషన్ క్యాండిల్ పడింది. ఇట్స్ లైక్ ఎ డోజీ క్యాండిల్. అది కూడా ఎక్కడ ఫిబొనాకీ తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో 50% కింద క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ రేంజ్ బ్రేక్ అవ్వాలి. ఈ రేంజ్కి స్ట్రాంగ్ క్యాండిల్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనకి ఇస్తే అప్పుడు మార్కెట్ డిసిషన్ తీసుకునేది ఎటు పైకి. ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ పైన పడి ఇలా క్లోజింగ్ ఇస్తే ఇంకా మార్కెట్ పైకి వెళ్తుందని మనం అనుకోవచ్చు ఒకటి. లేదా స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ కిందకి ఇలా క్లోజ్ అయితే ఇలా డౌన్ మూమెంట్ కంటిన్యూషన్ ఉందని మనకి తెలుస్తుంది. ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా యాక్చువల్గా ఈ ప్యాటర్న్ బ్రేక్ అయింది, ఇక్కడ హాల్ట్ అయింది, రివర్స్ అయింది. ఇక్కడ యాక్చువల్గా దీని కంటిన్యూషన్ ఉండిద్దని మనం అనుకున్నాము, కానీ మార్కెట్ రివర్స్ అయింది. రివర్స్ అయితే పియూఎస్డి హ్యాను 15 మినిట్స్ క్యాండిల్స్ 5 పడ్డాయి కాబట్టి నేను బ్రేక్అవుట్ కింద ట్రేడ్ తీసుకున్నాను. నియర్ టు ప్యాటర్న్ ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ అయ్యి మార్కెట్ కిందకు వచ్చింది. ఇప్పుడు మనం రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఇండిసిషన్ క్యాండిల్ పడింది కాబట్టి ఇప్పుడు మనకి 2 థింగ్స్ జరుగుతుంది. ఒకటి, దీని హై బ్రేక్ అయినా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉండిద్ది, దీని లో బ్రేక్ అయినా మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ మధ్యలో ఉంటే మార్కెట్ వాలటాలిటీ కానీ రేంజ్ బౌండ్లు ఉండే ఛాన్సెస్ ఉంటుంది.